ఏకకాలంలో రుణమాఫీ పెద్ద మోసం. ఇక చూడండి, ఇది కథ మంచిది. రుణమాఫీ చేయొద్దు, రైతులు బాగుపడద్దు. ఎప్పుడు కానీ ఏదంటే మన మోచేయి మీద బెల్లం పెట్టి నాకిచ్చే రకం కేసీఆర్ అట్లా చేస్తాడు ప్రతి దానిలో కూడా. ఇటు రైతు బంధు విషయంలో కానీ మిగతా విషయాలు అన్ని విషయాలు కూడా అదే చేసిండు. అసలు రుణమాఫీ ఏకకాలంలో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, చేసిర్రు. చేయలేదంటేమో నీ అల్లుడేమో ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసి చూద్దామంటారు. మీరేమో ఏకకాలంలో రుణమాఫీ పెద్ద మోసం అంటారు. అసలు మీ అల్లుని నమ్మాలా, నిన్ను నమ్మాలా, నీ కొడుకు నమ్మాలా? ఎవరు ముగ్గురు దొందు తయారై పిట్టల దొరలు తయారై తెలంగాణకు మొత్తం పీడకు తయారైన, తెలంగాణ కొట్టిన శనుల్లా తయారైన మీరైతే. అంతో కొంత కవిత పోయి తిహార్ జైల్లో ఉంది, ఆమె అయిపోయింది. ఇక మీరు ముగ్గురు తయారైన తెలంగాణకు అంతే. ఇక్కడ చూడండి ఇది సంగతి. అరే ఒకసారి జూమ్ వేసుకో. ఎప్పుడు విమర్శించేటువంటి ఈనాడు ఒక విషయంలో ఈ ఇమేజ్ ద్వారా మెచ్చుకున్నాడు వాస్తవానికి. ఆ లేడీ వచ్చి అడుగుతుంది మహిళల పేరు ఏందది, బడ్జెట్ లో ఏముంది, శరా మామూలే ఇందా సినిమా పేజ్ తీసుకొని భర్తీ ఇచ్చేస్తున్నాడు. బడ్జెట్ లో ఏముంది, మహిళల పేరిట ఆస్తులు కొంటే సుంకం తగ్గించే యోచన, తగ్గిన బంగారం వెండి ధరలు. అంటే లేడీస్ వచ్చి ఫస్ట్ ఏమడుగుతారు, నా పేరు మీద ఆస్తులే, నాకు బంగారం కొని. అదే జరుగుతుంది. ఇది అసలైన పేజ్. ఉద్యమ నాయకుడిగా కాదు, కేసీఆర్ కొడుకుగా ప్రజాప్రస్థానం కూడా కాదు, అదంతా ఆయన ప్రస్థానం కేసీఆర్ కొడుకే.